హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బంగ్లాదేశ్లో ప్రస్తుతం కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, వీటికి ప్రస్తుతం బంగ్లాదేశ్ సలహాదారులుగా ఉన్నటువంటి మహమ్మద్ యూనిస్ గారి ప్రవర్తన ఎంతవరకు కారణమవుతుంది అనే దాని గురించి కొద్దిగా విపులంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక అసలు విషయంలోకి వెళ్తే, మహమ్మద్ యూనిస్ గారికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. ఆయనకి నోబెల్ ప్రైజ్ గ్రహీత అయినటువంటి మహమ్మద్ యూనిస్ గారు ఇలా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టి ఇలాగా దేశంలోని అస్థిరతను తీసుకురావడానికి కారణం అవడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈ మధ్యకాలంలో స్టూడెంట్ లీడర్ అయినటువంటి హాతీ హత్యకు సంబంధించి ఆయన సోదరుడే డైరెక్ట్గా మహమ్మద్ యూనిస్ గారిని, ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. ఈ హత్య వెనకాతల ప్రస్తుత బంగ్లాదేశ్ ప్రభుత్వమే ఉందని, ఎలాగైనా సరే ప్రస్తుతం ఫిబ్రవరిలో జరుగుతున్న ఎన్నికల్ని పోస్ట్పోన్ చేయడం కోసం ఈ హత్య జరిగిందని చెప్పి హతీ గారి సోదరుడు ప్రస్తుత ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న యూనిస్ గారు ఏ విధమైన నిర్దిష్టమైన చర్యలు తీసుకోకుండా ఈ మత ఉన్మాదాన్ని పెంచి పోషించడం జరుగుతుంది. ఇది చాలా వరకు బంగ్లాదేశ్కి, ఆ దేశ ప్రజలకి చాలా నష్టం చేకూర్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు బంగ్లాదేశ్ పూర్తిగా భారతదేశ వ్యతిరేక స్టాండ్ని తీసుకోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ బంగ్లాదేశ్ ప్రజలు, బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆలోచించాల్సింది, భారతదేశం వల్ల వాళ్ళకి ఏ విధమైన నష్టాలు జరగట్లేదు. అయినా సరే భారత వ్యతిరేక స్టాండ్ ఎందుకు తీసుకున్నారంటే, కేవలం మత ప్రాతిపదిక మీద పాకిస్తాన్తో చేతులు కలిపి వాళ్ళు ఈ విధమైన స్టాండ్ తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే బంగ్లాదేశ్ ప్రజలు మర్చిపోయినట్టున్నారు. 1971కు ముందు వాళ్ళు చాలా తీవ్రమైన బాధలు పడి ఎన్నో విధమైన ఇబ్బందులు గురి అవుతున్న సమయంలో భారతదేశం వాళ్ళకి విముక్తి కలగజేయడం జరిగింది. ఇటువంటి విషయాలన్నీ మర్చిపోయి తిరిగి మరలా పాకిస్తాన్లో కలవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు భారతదేశంతోనే సరైన సంబంధాలు కానీ మెయింటైన్ చేయకపోతే దానివల్ల భారతదేశానికి జరిగే నష్టం కన్నా బంగ్లాదేశ్కి జరిగే నష్టమే చాలా ఎక్కువగా ఉంది. ఈ మధ్య కాలంలోనే ఒక 4-5 రోజుల క్రితం ఇన్ని ఘోరమైన సంఘటనలు జరుగుతున్నా, హిందువుల మీద దాడులు జరుగుతున్నా కూడా భారతదేశం అక్కడ ఉల్లిపాయల సంక్షోభం చాలా భారీ ఎత్తున వస్తే కొన్ని వేల టన్నుల ఉల్లిపాయల్ని బంగ్లాదేశ్కు పంపించడం జరిగింది. అదేవిధంగా బంగ్లాదేశ్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా విపరీతమైన జనాభా ఉన్న దేశం. అక్కడ దాదాపు 20 కోట్ల మంది వరకు ప్రజలు నివసించడం జరుగుతుంది. ఏరియా వైజ్ చూసుకుంటే అది దాదాపు మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. అంటే అక్కడ ఏ విధమైన మౌలిక సదుపాయాలు ఉండవు. అదేవిధంగా ఈ మనుషుల తినడానికి అవసరమైన పంటలు కూడా అక్కడ ఏమీ పండవు. చాలా వరకు బియ్యం, కూరగాయలు, ఇటువంటి ఈ ఉల్లిపాయలని, పప్పుదిండి, ఇటువంటివన్నిటి వాటికి వాళ్ళు భారతదేశం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ముందు భారతదేశంలో సరైన సంబంధాలు కానీ మెయింటైన్ చేయకపోతే భవిష్యత్తులో అది ఆ దేశ ప్రజలకి, ఆ దేశానికి తీవ్రమైన నష్టం చేకూర్చే అవకాశం ఎంతైనా ఉంది. కాబట్టి భవిష్యత్తులోనైనా సరే ఈ నోబెల్ బహుమతి గ్రహీత అయినటువంటి ఈ మహమ్మద్ యూనిస్ గారు సరైన విధమైన నిర్ణయాలు తీసుకొని ఆ దేశ అభివృద్ధికి దోహదం చేస్తారని చెప్పి మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.